నా ఫేవరెట్ నేమ్ సో అందుకని చిన్న. ఐ మీన్ నవ్ షీ ఈజ్ మై ఫ్రెండ్ బట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ అంటే ప్రపోజ్ చేయమన్నాను. సో ఏంటంటే ఇక్కడ చిన్న కెఫేన్ ఉంది. కెఫేన్లో ఏంటంటే చిన్న టేబుల్ బుక్ చేశాను, చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో ఏంటంటే మీకు నాకు హెల్ప్ ఏంటంటే ఆఫ్టర్ 10 years తర్వాత నాకు ఈ రిలేషన్షిప్లోకి వస్తున్నాను. సో ఏంటంటే 10 years చాలా మారింది, హైదరాబాద్ కానీ మనుషులు కానీ చాలా మారాం. సో నాకు ఈ ప్రజెంట్ ఈ బిట్వీన్ డేస్లో నేను ఎప్పుడు డేట్ కానీ ఏం చేయలేదు. సారీ సైడ్కి వచ్చింది, డేట్ చేయలేదు. సో నా దగ్గర మీ దగ్గర ఉన్న నాకు హెల్ప్ ఏంటంటే హౌ టు రిసీవ్, హౌ టు టాక్ టు హెర్, హౌ టు బిహేవ్ టు హెర్, అంటే ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఐ డోంట్ అంటే మీకు తెలిసిన సజెషన్స్ ఇవ్వండి. అంటే నేనేమన్నా అంటే గర్ల్స్కి కొంచెం ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అంటే సేమ్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం నాకు తెలిసి మ్యాచ్ అవుతాయి. సో ఏంటంటే మీరు చెప్పడం వల్ల నేను ఒక ఇంట్రోన్ అవుతాను, అందుకు మీరు హెల్ప్ చేస్తే వచ్చిన అంటే మీకు తెలిసిన సజెషన్స్ ఇవ్వండి, నాకు కొంచెం బెటర్ అవుతుంది. మ్యాటర్ అంతా నీకే చెప్పారు, నాకేం అర్థం కాదు. యాక్చువల్గా ఏంటంటే నాకు 10 years బ్యాక్ నుంచి కాదు, మీరు రాంగ్ చెప్తున్నారు. యాక్చువల్గా నేను ఐ వాజ్ ఇన్ 7th ఉన్నప్పుడు, తెలుగు వస్తుంది కదా మీకు, 7th ఉన్నప్పుడు నేను ఒక గర్ల్ ఫ్రెండ్, అది ఒక అమ్మాయి ఉండేది, లవ్ చేసిన, అది ఒక కాలం వల్ల విడిపోయి, అది తర్వాత విషయం అది. అయితే మళ్ళీ ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడే రిలేషన్షిప్, సేమ్ పర్సన్ కాదు వేరే పర్సన్. నాకు 3 months నుండి తెలుసు, నాకు నచ్చింది తను. ఏముండదు అట్లా, మీరు కొంచెం మంచిగా మాట్లాడితేనే ఉంటుంది. అంటే అట్లా కాదు, అంటే ఇప్పుడు రాగానే ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని జెన్యూన్ అంటే స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఎలా ఏంటి నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ పాయింట్ రాకూడదు కదా, నార్మల్గా స్టార్ట్ చేయి. అంటే ఎలా అంటే అదే మిమ్మల్ని ఇప్పుడు తను మీకు ఎలా పరిచయం తను నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు తను ఎలాగో వస్తుంది కదా మీ దగ్గరికి, వస్తున్నప్పుడు నార్మల్గా ఫస్ట్ మీరు ఎలా మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకోండి ఫస్ట్. దాన్ని మాట్లాడుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ ని కొంచెం బయట పెట్టండి. అంటే మెల్లమెల్లగా అంటే స్టార్టింగ్ పెట్టేస్తాను పరిగెత్తేస్తుంది, అలా పెట్టద్దు. అంటే దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయా నాకు తెలియదు. ఓకే, అంటే మీరు ఇంత ప్రొసీడ్ అయినప్పుడు మీకు తెలుసు కరెక్టే. చెప్పండి ఎక్కడైనా ప్రాంక్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మీరు ప్రాంక్ అంటారు అయితే లేదు, అలాగే లేదు. నేను రియల్గా అడుగుతున్నాను, మీకు డౌట్ ఉంటే నాతో పాటు రండి, మీ ఎదురుగా ప్రపోజ్ చేస్తుంది, దానికి నాకు ధైర్యంగా ఉంటుంది. అది చెప్పండి, మీరు కరెక్ట్గా చెప్పండి. నాకంటే అంటే నాకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, అంటే ఇలా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది, తను ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేవి ఉంటాయి కదా. ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే నా వైపు నుండి ఎంత ఇవ్వాలి ఎఫోర్ట్ అంత పెట్టాలి. యాక్చువల్గా తనకి ఏంటంటే నాకు వచ్చిన టైం ఉంది 2 seconds, మీకు ఇబ్బంది పెట్టలే కదా, సారీ. అయితే ఏంటంటే తనకి కొంచెం పోయిట్ లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టం. సో నేనేమైందంటే నాకు అంత పోయిట్ మీద సెన్స్ లేదు. సో ఒక పావలం అంత ఉంటుంది అనుకోండి. అయితే నేనేమనుకుంటే ఒక 1 week బాగా కూర్చుంటే ఒక 4 lines అయితే ప్రిపేర్ చేశాను. అంటే ప్రపోజ్ చేసే ముందు చెప్తాం, అంటే ఒక ప్యాటర్న్ ఫిక్స్ చేశాను నేను. సో నేను ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరే అనుకోండి, అనుకోండి. సో ఇప్పుడు నేను ఆ ప్యాటర్న్ మీకు చెప్తాను, అంటే మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, చాలు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. జస్ట్ అంటే బాగుంది బాగాలేదు, పలానా కరెక్షన్స్ చెయ్యండి, కొంచెం అది బాగుంటుంది అని చెప్తే దాన్ని బట్టి నాకు కూడా కొంచెం అంటే అమిటేసే కొంచెం కరెక్షన్స్ చేసుకోవచ్చు కదా. సో నాకు తప్పు ఏంటి రైట్ అని తెలుస్తుంది. సో అది ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పచ్చు ఆ 4 lines ఏంటో, ఇబ్బంది లేదు కదా. మీరు ఫోన్లో బిజీగా ఉన్నట్టుకున్నారు, కొంచెం ఆలకిస్తే మీ ఫీడ్బ్యాక్ కూడా అవసరమే నాకు ఇక్కడ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే 4 lines చేయలేదు సింపుల్గా. తన పేరు వచ్చి బయట అడగడం మర్చిపోయింది, పేరు చెప్పలేదు, ప్రతీక్ష. అండ్ మీ పేరు? సౌజన్య. మై నేమ్ ఇస్ చిన్న. ఐఎమ్ సారీ, చిన్న నా పేరు. బాగాలేదా లేక పండుగ అవుతుంది? నా ఫేవరెట్ నేమ్ సో అందుకని చిన్న. అవునా, సారీ. అయితే విషయం ఏంటంటే ఒక పేపర్ మీద అక్షరాల్లో పరిచయం అయ్యాం, ఆ అక్షరాలు కాస్త పెరుగుతూ పదాలుగా మారాయి, ఆ పదాలు ఈరోజు పదాలు వ్యాఖ్యలుగా ఏర్పడ్డాయి. ఈరోజు నా లైఫ్లో అదొక మర్చిపోలేని పుస్తకం. సో అది బాధతో చదివినా, ఏడుస్తూ చదివినా, నవ్వుతూ చదివినా చివరి కలిగేది ఆనందమే. ఆ ఆనందం అవసరమే నేను పిలట్లే, నా ఆనందం నువ్వని పిలుస్తున్నాను. విల్ యూ మ్యారీ మీ అని చెప్పేసి అడుగుతాం. వచ్చేస్తున్నారు, నిజం చెప్తున్నా, నాకు అర్థం కాదు. షూర్ కదా, పక్కగా మీరు ఇంప్రెస్ అయినట్టుకున్నారు. అంతేనా? అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్లో ఫిక్స్ అయ్యాను కదా. సో ఇప్పుడు ఏమైనా దీంట్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా సంథింగ్ అంటే బరాబర్ ఉందా? పక్కా. వీఆర్ ఫ్రమ్ అదే మీరు ఎక్కడ? ఆంధ్ర. సేమ్ నేను ఆంధ్ర, ఏపీ. అయితే ఏంటంటే నేను ఇక్కడ చిన్న నాది ఇక్కడ బెంగళూరు. సార్ తను ఫోన్ చేస్తున్నాను, 2 seconds. హలో స్వాతి, స్టార్ట్ అయ్యావా నువ్వు? నువ్వు స్టార్ట్ అయ్యావా అంటే ఏం లేదు, నువ్వు వస్తే నీ గురించి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. రావా ఏ? అవునా, బైక్ నాదే, స్పెండర్ ప్లస్. ఏమైంది?
రావట్లేదా నువ్వు? అదే ఏమైంది? హలో హలో అరే ప్రాంక్ నాకు ఫీజులు ఎగిరిపోయి, కానీ ఇప్పుడు అంతా ఉల్టా సీటాగా మాట్లాడుతుంది. తను ఇప్పుడు అడిగింది మామూలుగా స్పెండర్ ప్లస్ బైక్ మీదేనా అని అనేసి నన్ను అడిగింది. అంటే తను ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది నాకు. సో నేను అది నాదే అన్నాను. తను ఇక్కడే హాస్టల్, ఇక్కడ మైత్రివనం, తను ఇక్కడ జావా కోర్స్ ఉంది కదా, అది చేసి నేర్చుకుంటుంది. సో ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అంటే నాకు మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట, మ్యూచువల్ ఫ్రెండ్కి తన ఫ్రెండ్ అనమాట. సో అలా పరిచయం అయింది అనమాట. సో ఇప్పుడు ఏమంటుందంటే అలా ఆ బండి వేసుకొని వచ్చావు, నీకు ఏ అర్హత ఉంది, సంథింగ్ లైక్ అలా మాట్లాడుతుంది. నాతో రిలేషన్షిప్లోకి రావడానికి ఏ అర్హత ఉంది? తెలియదు కాదు అంటే నేను ఇంటి ముందు అంతవరకు రాకుండా నేను ఇంత హోప్ ఎందుకు పెట్టుకుంటాను? తను ఇస్తేనే కదా అంతా. తను అన్నది అనగా అంటే నీకు అర్హత ఏముంది, నాకు ప్రపోజ్ చేసేంత నీకు లెవెల్ అయితే నీ స్టేటస్ చూసుకొని నీకు తగ్గట్టు ఎవరిని ఎత్తుకో, నాకు ఫోన్ చేయక నీకు బ్లాక్ చేస్తానని చెప్పేసి మంచిదే, కానీ ఫీలింగ్స్ ఉన్నాయి కదా. అదే ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. నీ వెనుక బ్యాక్గ్రౌండ్ ఇట్లా చూసి ఓకే చేసే వాళ్ళకన్నా జెన్యున్గా ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇష్టం లేదు నువ్వు చెప్పే అర్హత లేదని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎంత ఎక్సైట్మెంట్ వచ్చాను, అదంతా పోయింది. నాకు అదే బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా నాది బెంగళూరులో జాబ్ చేసాను 3 months ముందు. నా శాలరీ వచ్చి అరౌండ్ 80,000 ఉండేది. సో ఏమైందంటే తను వచ్చి మనం చెప్పేది ఇక్కడికి వచ్చి మనం కలిసి ఉందాం, ఇది కలిసి తిరగచ్చు అది అని. సరే తనకి సంతోషమే కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే సరే తను చెప్తుంది కదా, నేను అప్పుడు బెంగళూరులో అడిగా ట్రాన్స్ఫర్ కోసం పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇప్పుడు ఇవ్వలేను, 1 year తర్వాత ఆలోచిద్దామని. సార్ నేనేమనుకున్నాను, లైట్ తీసుకున్నాను. అంటే అప్పుడు తనకు చెప్పాను, తను ఆలకించలే. సార్ నాకు ఏమైందంటే హైదరాబాద్ హైదరాబాద్ అది కంపెనీ రిజైన్ చేసి వచ్చాను ఇక్కడ హైదరాబాద్కి. నేను వచ్చి ఒక 15-20 days అవుతుంది. నాకు జాబ్ దొరికింది, నా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు జాబ్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, స్టార్టింగ్ మీరు అనుకున్న అమౌంట్ ఇవ్వడం 40,000 మీరు చేస్తే చేయండి అని. సరే నేను ఓకే కూల్, తను ఉంటుంది కదా పక్కనే, అమౌంట్ ఏముంది, మనీ ఏముంది అని చెప్పి నేను 40,000 జాయిన్ అయ్యా కంపెనీలో. సో రోడ్డు మీదకి వచ్చాను. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ చూసి ఓకే చేసే వాళ్ళని అస్సలు బిలీవ్ చేయొద్దు. నాకు అర్థం కాదు, ఇప్పుడు లేడీస్ అంటే మిమ్మల్ని అన్నట్టు జనరల్గా చాలామంది పర్సన్స్ ఇప్పుడు ఇదే మెంటాలిటీతో ఉన్నారు. నేను అప్పుడు తను ఇది కాదనుకున్నాను, అసలు ఈ మెంటాలిటీ కాదు. తను ఫస్ట్ ఉంటే మనం మాట్లాడే విధానం తనకు అడిగాను, నేను ఆల్రెడీ అడిగాను, అంటే క్లారిటీ కోసం అడిగాను, మీకు ఇలా మనీ మ్యాటర్ కాస్తుందా లేదా అని. తను ఏమన్నది ముందు వివేకానంద సూత్రాలు చెప్పినట్టు నాకు చెప్పింది. ఏం చెప్పింది సడన్గా తప్పు చేసింది లేదు, కానీ ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఈ మంచి నుండి కలిసి మీరు కరెక్ట్ పర్సన్ మీరు పెంచుకోలేదు కదా. స్టార్టింగ్ రిలేషన్షిప్లోకి అయితే రాలేదు కానీ బట్ ఇప్పుడు అమ్మాయి వచ్చి ఒప్పుకున్నాను అనుకో రేపు అంటే ఓ రకంగా మంచిగా అంటే దేవుడు మంచిగా చేసే నన్ను ఫీల్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే కొంచెం బాధ ఉంటుంది కదా. 2 వీళ్ళు ఎత్తిపోతాయంట కెమెరా ఫ్రాంక్ వీడియో షూట్ చేస్తారు. సారీ మీ పేరు ఫర్గాట్ యాక్చువల్లీ. వాట్సాప్ ప్రతీక్ష సెకండ్ ఎవరో మీరు? ఏం పేరు? సౌజన్య. సారీ ఫ్రాంక్ వీడియో. యాక్చువల్లీ నా ఛానల్ పేరు వచ్చేసి ఐఎమ్ క్రేజీ. ఈరోజు ఇది ఒక ఆన్సర్ అనమాట. సో మీరు నవ్వుతారా? అవునా? సరే ప్లీజ్ హై టు కెమెరా. ఇద్దరు ఓకే సార్. మీరు రండి, మీరు అసలు మీరు ఎరగదాకున్నారు అంత కష్టపడి ప్రాంక్ చేస్తే. ఓకే